గత 4 తరాలుగా వంశపారంపర్యంగా హెర్బల్ చికిత్సలో విశేష అనుభవం కలిగిన భారతదేశంలోని ఏకైక హెర్బల్ హాస్పిటల్ మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. నమస్కారం. ఈరోజు మనం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఉన్నాం. ఆర్జేఆర్ హాస్పిటల్లో అనేక రకాల వ్యాధులకు చాలా రకాల థెరపీస్ అందుబాటులో ఉన్నాయి. అసలు ఏ వ్యాధులకు ఎలాంటి థెరపీస్ అందిస్తారు అనే విషయాలను తెలుసుకోవడానికి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చేసాం. ఈరోజు మనతో పాటు ఆర్జేఆర్ హాస్పిటల్ నుండి డాక్టర్ వాసంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, అంటే ఆర్జేఆర్ హాస్పిటల్లో చాలా రకాల వ్యాధులకి చాలా రకాల థెరపీస్ అందుబాటులో ఉన్నాయి. అసలు ఎలాంటి వ్యాధులకు ఏ థెరపీస్ అందిస్తారు? నార్మల్గా మీరు నాడి పట్టుకుని పరీక్ష చేసి సమస్య ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా థెరపీస్ చేస్తారని అంటున్నారు. అసలు నాడీ పరీక్ష ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు మనకి శారీరక దోషాలే కాదు, అలాగే మానసిక రోగాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం వాళ్ళ యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ని ఆధారంగా చేసుకొని మనం ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సాధారణంగా పేషెంట్ ప్రతి ఒక్క మనిషి యొక్క హ్యూమన్ బాడీ అనేది వాత, పిత్త, కఫము అనే 3 దోషాలతోని ఉంటుందన్నమాట. కాబట్టి కాన్స్టిట్యూషన్ని మనం ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళకి రోగం అనేది ఏ దోష ప్రకోపం వల్ల వచ్చింది అనేది నాడి పరీక్షించే మనకి తెలుస్తుంది. ఒకసారి మీ నాడిని నేను పరీక్షించి ఎలా మేము నిర్ధారణ చేస్తాము అనేది మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను 7 లేయర్స్ ఉంటాయి మన స్కిన్లో. థిక్నెస్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి నేను డీప్గా మీకు ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. ఇది పట్టుకున్నప్పుడు ఇది మీకు వాతము, పిత్తము, కఫంలోని ఏదైతే అగ్రవేట్ అయి ఉందో మీ బాడీ కాన్స్టిట్యూషన్ని నాకు తెలియజేస్తుంది. ఇప్పుడు మీది వాతము, పిత్తము అనేది నాకు స్పైక్స్ అనేది తగులుతున్నాయి. కాబట్టి మీది వాత, పిత్త ప్రకృతి. కాబట్టి దీన్ని నేను రిలీజ్ చేసి నెమ్మదిగా ఈ ఫస్ట్ లేయర్లో ఉండేటటువంటి రేడియల్ ఆర్టరీని పట్టుకుంటున్నాను. ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు నాకు వికృతి అనేది తెలుస్తుంది. మీది వాతము, పిత్తము అనేది సమానంగానే ఉన్నాయి. కాబట్టి మీ కాన్స్టిట్యూషన్లోని ఉన్నది ఏమైతే ఉందో అది వికృతి అనేది కూడా సమంగానే ఉంది. కాబట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. అదే కొందరు పేషెంట్లో వాతము అనేది ఎక్కువగా అయితే మనం వాటికి తగ్గ చికిత్సలు అనేవి అందిస్తూ ఉంటాం. అసలు థెరపీస్ అంటే ఎలా చేస్తారో ఏంటో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూసొద్దాం. చూసొద్దాం. రండి. అది మేడం, ఇక్కడ లిఫ్ట్ కూడా సౌకర్యం ఉంది పేషెంట్స్ కోసం. అవుట్ సైడ్ నుంచి వచ్చే పేషెంట్స్ థెరపీస్ కోసం వచ్చే వాళ్ళకి సేమ్ కూడా ఉంది కదా? అవునండి, మా దగ్గర ఇన్ పేషెంట్ సౌకర్యం కూడా కలదు. అలాగే థెరపిస్ట్ కోసం వచ్చే వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. మేడం, ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా నాడీ పరీక్ష అనేది కంపల్సరీ చేస్తారు? అవునండి, కిందనే మనం నాడి అనేది పరీక్షించిన తర్వాతనే పేషెంట్కి మనం థెరపీ కోసం సజెస్ట్ చేస్తాము. ఇక్కడ లోపల మనకి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి కదండి. ఎలాంటి ట్రీట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను పదండి. ఈ పేషెంట్కి అర్థమవుతుంది మోకాళ్ళకి బాగా ట్రీట్మెంట్కి థెరపీ అనేది చేస్తున్నారు. కాళ్ళు కూడా బాగా వాచిపెట్టినాయి. ఏంటి మేడం, దీనికి ఏం థెరపీ చేస్తున్నాను? ఈమెకి నీ పెయిన్ ఉందండి. దీన్ని మనం లేపనము అంటారనమాట. పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ అనేది అక్యూములేట్ అయ్యి ఇది వాపు అనేది వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ రూక్ష స్వేదనం అనేది చేసిన తర్వాత లేపనం చేస్తాం. ఈ లేపనం ఈ పేస్ట్ అనమాట. థిక్నెస్ మనం ఒక థిక్నెస్తో మనం అప్లై చేస్తున్నాం కదా. ఇప్పుడు లోపల ఉండేటటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుంది. ఆమెకి నొప్పి రావటానికి కారణం ఇక్కడ ఉండేటటువంటి ద్రవాంశం అనేది పెరుగుతుంది. ఈ ద్రవాంశం పెరగటం వల్ల వాపులు అనేవి ఏర్పడుతున్నాయి. చూసారా, ఈ కాళ్ళ దగ్గర, ఇక్కడ ఇదంతా గుత్తుల దగ్గర ఇదంతా వాపు అనేది ఉంది. ఆమెకి ఒక కాలు కూడా సర్జరీ చేయించుకుంది. ఇది పెయిన్ అనేది లేదు కానీ వాపులు అనేవి ఉన్నాయి. ఈమె నడవటం ఇప్పుడు తక్కువగానే. ఈ కాలుకి నొప్పి అనేది ఎక్కువగా చెప్తుంది. నడుము నొప్పి కూడా ఉంది. కాబట్టి ఈ పేషెంట్కి మనం ఏం చేస్తున్నామంటే లేపనం చేయడం వల్ల ఈ వాటర్ ఏదైతే అక్యూములేట్ అయి ఉందో దానిని మనం రిమూవ్ చేస్తాం. ఈ స్వేదన ప్రక్రియ కూడా అంతే. లోపల ఉండేటటువంటి ఏదైతే ద్రవాంశం పెరిగిందో దాన్ని తగ్గించడానికి మనం ఉపయోగపడుతుంది. ఇది పేషెంట్ మనం ఇంటికి వెళ్ళటానికి కొంచెం ఇది అంటుకుంటుంది కాబట్టి మనం ఈ కవర్తో దీన్ని రోల్ చేసి ఉంచామన్నమాట. ఇది లేపనం? లేపనం అండి. ఇది ఒక మెడికేటెడ్ పేస్ట్ అనమాట. ఇది అప్లై చేయటం వల్ల ఈ లోపల ఉండేటటువంటి వాటర్ కంటెంట్ని డ్రై అవుతుంది. చూసారా, మన స్కిన్లో కూడా వాటర్ అయితే మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం ఇలాంటివి. అంటే లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటినీ కూడా ఇది తీసేస్తుంది అనమాట. అది ట్రీట్మెంట్ అండి. ఓకే. కంఫర్ట్ కోసం ఇలా
జస్ట్ అదేంటంటే పేషెంట్కి ఇంటికి వెళ్ళినంత వరకు ఇది మళ్ళీ క్లియర్ అవ్వకుండా, అంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటానికి మనం జస్ట్ దాన్ని కవర్ చేస్తున్నాం అనమాట ఈమెకి. ఇది మళ్ళీ రిమూవ్ చేయడానికి వాళ్ళకి వాటర్ తో రిమూవ్ రిమూవ్ చేసుకోవచ్చండి వాళ్ళ ఇంటికి. ఇది మేడం ఇందులోని ఒక పొడికిలి అంటామండి, ఇది రూక్ష స్వేదనం అనమాట. ఇందులో పౌడర్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ పౌడర్ తోని మనం ఫస్ట్ బాడీ అంతా కూడా మసాజ్ చేస్తాం. అప్పుడు ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి ఆమం అనేది తగ్గుతుంది. తగ్గటం వల్ల ఆ పేషెంట్కి రిలీఫ్ అనేది వస్తుంది. స్టిఫ్నెస్ ఉన్నా లేకపోతే వాళ్ళు హెవీగా ఫీల్ అవుతూ ఉన్నా మనం వేడి చేస్తాం. అక్కడ చూసారా మనకి అక్కడ ఏముంది, అక్కడ స్టవ్ అనేది కళాయి పెట్టాం. మనం దీన్ని ఏంటంటే దాని మీద పెట్టి మనం వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత దీన్ని మనం ఒత్తుతాం. దీన్ని ఇప్పుడు చూసారా ఇక్కడ ఎక్కడైతే ఉందో దీన్ని ఇలా ఇలా ఒత్తుతాం అనమాట. మొత్తం కాళ్ళకి ఇదంతా ఒత్తిన తర్వాత అప్పుడు ఎక్కడైతే మనకి ఆమె ఎక్కువ పెయిన్ ఎక్కడ కంప్లైంట్ చేస్తుంది, అక్కడ ఎక్కడ స్టిఫ్నెస్ ఉంది, పేషెంట్కి ఎక్కడ పెయిన్ ఉంది అనేది లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడైతే లొకేషన్ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ మనం ఈ స్వేదన క్రియ అనేది ఇస్తాం. స్వేదనం అంటే ఏం కాదండి, చెమట పుట్టిస్తాం. ఆమె ఒబేస్ కూడా ఉన్నారు కదా, వెయిట్ కూడా ఉన్నారు. వెయిట్ వల్ల కూడా ఆమెకి మోకాలు నొప్పులు అనేవి వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, చెమట పుడుతుంది. లోపల ఉండేటటువంటి ఏదైతే ఫ్యాట్ అనేది డిపాజిట్స్ ఉన్నాయో అవి కూడా అది కరుగుతుంది అనమాట. కాబట్టి మనం దీని తర్వాత మనం కొలాన్ థెరపీ అనేవి అడ్వైస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంటర్నల్గా ఉండేటటువంటి దోషాలన్నీ కూడా బయటకు పోతాయి. కాబట్టి లోపల అనేది ఎప్పుడైతే క్లీన్ అయిందో తర్వాత మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా మంచిగా పనిచేస్తాయి. ఆమెకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా పేషెంట్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే ఇది ఉంది కదా మేడం, ఈ థెరపీ అనేది ఏమేమి ప్రాబ్లమ్స్కి ఎక్కువగా, అంటే ఇది మోకాలు నొప్పులకి వాపుకి వేస్తారు, ఇంకా వేటికి వాడచ్చు? ఇది ఎక్కువగా మనం లేపనం అనేది ఈ ఏదైతే వాపు ఉందో దాన్ని తగ్గించడానికే వాడతామండి. ఆయిల్ మసాజ్ అనేది మనం వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి, ఇవన్నీ దానికోసం వాడతాం. లేపనం అనేది స్పెసిఫిక్గా మనం ఈ వాపు ఉండే ప్లేస్ని, అక్కడ ఉండేటటువంటి ద్రవాంశం ఏదైతే పెరిగిందో, ద్రవాంశం పెరగటం వల్లే ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడిని మనం ముందు దూరం చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పెయిన్ నుండి రిలీఫ్ అనేది వస్తుందండి. కాబట్టి దాన్ని మనం స్పెసిఫిక్గా దానికోసమే వాడతాం. మరొక థెరపీని కూడా చూద్దామండి, రండి మేడం. థెరపీస్ కోసం మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది థెరపిస్టులు ఉన్నారు? మనకి ఇక్కడ 12 ఫ్లోర్లు అనేవి ఉన్నాయండి. 50 మంది థెరపిస్టులు అనే వాళ్ళు మనకి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ 8 రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఇంతమంది పేషెంట్స్ కోసం ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది కదా? అవునండి, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడికి థెరపిస్ట్ కోసం వచ్చిన వాళ్ళకి స్టేయింగ్ ఎక్కడ ఉంది? స్టేయింగ్ కూడా ఇక్కడే ఉందండి. ఇన్ పేషెంట్ కోసం వచ్చే పేషెంట్స్కి మనం స్టే కూడా ఇక్కడే ఇస్తున్నాం. ఇప్పుడు మనం చూసాం కదండి, అది ఒక బ్లాక్, ఇది ఇంకో బ్లాక్. ఇక్కడ మనకి మేల్కి ఫీమేల్కి సెపరేట్ థెరపీ రూమ్స్ అనేవి మనకి ఉన్నాయి. అదేవిధంగా మనం కొందరు ఆఫీస్కి వెళ్తారు కదా, ఎర్లీగా వెళ్ళాలనుకునే వారికి మనం 7 o'clock నుండి అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సండే స్పెషల్ అపాయింట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే థెరపీస్ ఏంటి? ఇప్పుడు మనం జాను వస్తే హైడ్రోకొలాన్ థెరపీ అనేది చూస్తున్నామండి. ఓకే, ఏదేమో ఒకసారి పేషెంట్ పేరు యాదమ్మ. సరే, ఈమెకి చూడండి, ఈ 2 కాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాళ్ళు అనేది ఎక్కువగా వాపు అనేది ఉంది. తర్వాత డిఫార్మిటీ కూడా కనిపిస్తుంది. చూసారా, ఇది ఎముకలు, ఈ 2 ఎముకల మధ్యన రాపిడి అనేది జరుగుతుంది. రాపిడి జరిగేటప్పుడు ఎందుకు జరుగుతుంది, ఇక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అది తగ్గిపోవటం వల్ల ఈ రెండింటి మధ్యన ఫ్రిక్షన్ జరుగుతుంది. ఫ్రిక్షన్ జరిగి ఎముకలు అనేవి దగ్గరగా అయిపోతాయి. కొందరికి ఇది జరుగుతుంది, పక్కకు జరుగుతుంది. అలాంటప్పుడు ఈ డిఫార్మిటీస్ అనేవి ఏర్పడతాయి. ఇలాంటి ట్రీట్మెంట్స్కి ఇక్కడ నొప్పి కూడా ఉంటుంది, నొప్పి ఉంటుందండి. ఇప్పుడు ఈ డిఫార్మిటీ వల్ల ఈ వాపు కూడా తెలుస్తుంది. చూసారా, దీనికి ఇది తిన్నగా ఉంది, ఇది కొంచెం మనకి ఇలా కర్వ్ లాగా ఉంది. ఈ డిఫార్మిటీ అనేది వచ్చింది అరుగుదల వల్ల. ఇప్పుడు ఏంటి థెరపీ అంటే దీనికి జాను వస్తే అనేది మనం చేస్తామండి. ఇక్కడ చూసారు కదా, ఇది రింగ్ అంటాం అనమాట. ఇది మాష చూర్ణం ఉంటుంది కదా, మినుములతో చేసిన పిండి, దాంతో మనం ఇది రింగ్ అనేది ప్రిపేర్ చేస్తాం. అసలు జాను అంటే ఏంటంటే మోకాలు, వస్తే అంటే ఏంటంటే మనం మెడికేటెడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని అక్యుములేట్ చేసి ఒక దగ్గర ఉంచడం. ఇప్పుడు దీన్ని ఇలా పెడతాం కదా, ఈ జాను అనేది దీన్ని మనం పేస్ట్ చేస్తాం అనమాట. చుట్టూ పేస్ట్ చేసిన తర్వాత మెడికేటెడ్ ఆయిల్ని మనం డైరెక్ట్గా హీట్ చేయకుండా హాట్ వాటర్ మీద పెట్టి హీట్ చేస్తాం. దీన్ని మనం ఒక స్పాంజ్ కానీ ఏమైనా తీసుకుంటాం. చూడండి, ఈ కాటన్ అనేది తీసుకొని వేడి చేసినటువంటి ఆయిల్ని మనం ఇలా దారలాగా వేయాలన్నమాట. ఇలా వేసి కొంచెం ఒక 20 minutes పాటు అలానే ఉంచాలి. ఈ 20 minutes అలా ఉంచిన తర్వాత
ఈ ఆయిల్ అనేది మనకి స్నేహనము స్వేదనము అంటే ల్యూబ్రికేట్ అవుతుంది, లోపలికి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. లోపలికి అబ్జార్బ్ అవ్వడం వల్ల వాటి మధ్యన ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. మోకాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడైతే రాపిడి తగ్గిందో అరుగుదల అనేది స్టాప్ అవుతుంది అనమాట. ఈ మోకాళ్ళకి మనం ఇది చేసేటటువంటిది ఒక 7 days వరకు చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ అనేది ఒక 7 days, 14 days, 21 days వరకు మనం చేస్తూ ఉంటామండి. కొందరికి 1 నెలలోని, 2 నెలలు, 3 నెలలు ఇలా చేసి మనకి ఈ రెజొనేషన్ అనమాట, లోపల కార్టిలేజ్ హీల్ అయ్యి తిరిగి నార్మల్గా నడిచిన పేషెంట్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారండి. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులు మరియు నడుం నొప్పి సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు ఉమా అండి. మా అత్తయ్య పేరు నర్సమ్మ అండి. తనకి చాలా ప్రాబ్లంగా ఉంటుండే, నడుము నొప్పి ఇట్లా వస్తుండే. మేము బాలనగర్లో ఉంటామండి. తను పని చేసుకోలేక ఉండేది. 1 year నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా తనకి క్యూర్ అవ్వలేదు. నేను టీవీలో యాడ్ చూశాను, ఆర్జేఆర్ హాస్పిటల్ అని అమీర్పేటలో ఉంది. దీన్ని చూసి మరీ తీసుకొని వచ్చాను అత్తయ్యని. తీసుకొని వచ్చిన తర్వాత తను చాలా క్యూర్ అయింది. 1 month మందులు వాడామండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు పని చేసుకోలేకపోయేదండి, ఇప్పుడు పని చేసుకుంటుంది, యాక్టివ్గా ఉంది. తను చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతుంది. థ్యాంక్ యూ ఆర్జేఆర్ హాస్పిటల్ అండి. మేడంకి ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు టి మాధవరెడ్డి. పిండి పుల్లారెడ్డి గార్డెన్ దగ్గర ఉన్న శ్రీనిలయం అపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చాను. 5 years నుండి ఈ మోకాళ్ళ నొప్పుల కొరకు ఎన్నో ఆర్థో హాస్పిటల్స్ తిరిగిన, ఎక్స్రేస్ కూడా తీపించిన చాలా మటకం. కానీ ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల నాకు ఎటువంటి గుణం కనిపించలేదు. కాబట్టి టీవీలో ఈ యొక్క ఆర్జేఆర్ యాడ్ చూసి ఇక్కడ చాలామంది నయమవుతున్నటువంటి వాళ్ళని చూసి నేను ఇక్కడికి వచ్చాను. 1 month ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు నడవటానికి నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఆర్జేఆర్కు థ్యాంక్స్. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు జ్యోతి. నాకు 2 సంవత్సరాల కాండి మొక్కల నొప్పులతోటి బాధపడుతున్నా. మెడలు, మొక్కలు, నడుముల నొప్పి, మెట్లు ఎక్కరాకపోయేది, దిగరాకపోయేది. లేచి కూర్చొని నడదామన్నా కూడా కాళ్ళు ఇట్లా నరాలన్నీ గుంజుకొచ్చేది. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్లో చూసి ఇక్కడికి వచ్చినాక మేడం గారు చూసిరు, నాడి పట్టుకొని చూసి మందులు రాసిండ్రు. నీకు బొక్క అరుగుదలకు వచ్చిందమ్మా, 2 నెలలు మందులు వాడితే తక్కువ అవుతుంది, ఏం పర్వాలేదు, మంచిగానే ఉంది, తక్కువ అవుతుంది అని చెప్పిరు. అట్లనే 1 రోజులు వాడినా. మసాజ్ చేయించుకోమన్నది 1 వారం రోజులు. అట్లనే మేడం చెప్పినట్టు చేయించుకున్నా. ఇప్పుడు పర్వాలేదు, లేచి నడవగలుగుతున్నా, కూర్చోగలుగుతున్నా, మెట్లు కూడా ఎక్కగలుగుతున్నా. మళ్ళీ మందులు అయిపోయినాయని ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన. మేడం గారు మందులు రాసి ఇచ్చింది. ఇంకొక 1 రోజులు వాడమ్మా, తక్కువ అవుతుందా అన్నది. పర్వాలేదు, ఇప్పుడు మంచిగానే ఉన్నా. ఆర్జేఆర్ హాస్పిటల్కు ధన్యవాదములు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం, నా పేరు పద్మ. కర్మన్ఘాట్ నుంచి వచ్చాను. నాకు గత 5 సంవత్సరాల నుండి చాలా మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం ఉండే. ఎన్నో హాస్పిటల్లో చాలా తిరిగాను, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది.
ఇక మా బంధువులు ఇలా అమీర్పేట ఆర్జీఆర్ హాస్పిటల్ ఉన్నది, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, మేము వెళ్ళాము, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడికి నేను వచ్చాను. 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, తగ్గింది, చాలా బాగుంది. పంచకర్మ అది కూడా చేయించుకున్నాను. దీనివల్ల చాలా నయం అయింది, చాలా బాగా అనిపించింది. నేను అసలు కిందనే కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు కూర్చుంటున్నాను, కొంచెం లేస్తున్నా. ఇట్లా పనులు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లేవడం కూర్చోవడం చాలా నయమైంది. ఇట్లా అసలు కాళ్ళే దగ్గరికి రాకపోతుండే, ఇప్పుడు మంచిగా ఫ్రీగా కూర్చోగలుగుతున్నా, బాగుంది. ఇప్పుడు కూరగాయలు కానీ ఏదన్నా ఇట్లనే కట్ చేసుకోవడం అవన్నీ కింద కూర్చొని చేసుకుంటున్నా. ఎప్పుడు చైర్లో కూర్చొని కూరగాయలు కట్ చేసుకోవడం అవి చేసేదాన్ని, ఇప్పుడు కిందనే కూర్చొని నా పనులు నేను చేసుకుంటున్నా, కొంచెం చాలా హ్యాపీగా ఉంది. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్కు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గుండె సమస్యలు, అలర్జీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. 15 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు శైలజ, నేను పలాస నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ప్రాబ్లంతో బాధపడేదాన్ని. నేను రకరకాల మందులు చాలా దగ్గర వాడాను. నేను ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగిందండి. నాకు 1 మంత్లోనే బాగా క్యూర్ అయింది సార్, చాలా బాగుంది. ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి మరియు డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 15 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు లక్ష్మి. మాకు దగ్గు, సర్ది, ఆయాసం ఉండే, దమ్ము. రాత్రి అంతా అసలు నిద్రపోయేదాన్నే కాదు నేను. ఇక జర మందులు ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి నుంచి మంచిగా మందులు వేసుకుంటున్నా. 2 నెలలకు తక్కువ అయిపోయింది. దగ్గు, ఆయాసం, కుతికెలు కుయ్యకుయ్య అంతా తగ్గింది. 15 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డా నేను. అస్సలు నిద్ర పట్టకపోయేది కాదు. నిద్ర తెల్లని దాకా వర్షం వస్తే నాకు ఉన్న పెద్ద బాధ ఉండే. చాలా మంచిగా నిద్ర పడుతుంది నాకు, హాయిగా మంచిగా నిద్రపోతున్నాయి. మందులు మంచిగానే పనిచేస్తున్నాయి. మేడం దగ్గరికి మళ్ళీ మందులకు వచ్చినా సార్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ఆయుర్వేద, సిద్ధ, హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. ఇది హైడ్రోకొలాన్ థెరపీ అండి. ఇది మనం ఏంటంటే గుదము ద్వారా అంటే యానల్ రూట్ నుండి మనం ఈ హైడ్రో వాటర్ని లోపలికి పంపిస్తాం. ఇది లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది కదా, లార్జ్ ఇంటెస్టైన్లోకి వాటర్ అనేది లోపలికి పుల్ అవుతుంది అనమాట. ఈ వాటర్ ద్వారా లోపల ఉండేటటువంటి టాక్సిన్స్, ఎక్స్ట్రా వేస్ట్ ఏదైతే ఉందో అది మనందరి బయటకు పోతుంది. మనం ఒక ఎనిమా చేసుకుంటే మనకి కొంత పార్ట్ అనేది క్లీన్ అవుతుందండి. ఈ హైడ్రోకొలాన్ థెరపీ అనేది లోపల మొత్తం ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ లోపల వరకు వెళ్ళి లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటినీ బయటకు తీస్తుంది. దీనివల్ల ఇంటెస్టైన్ యొక్క పర్మిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇది మనం ప్రతి ఒక్క పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అయినా ముందు దీన్ని మనం సజెస్ట్ చేస్తాం. దీనివల్ల వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎక్కువగా మనకు వచ్చే పేషెంట్స్కి వ్యాధి నిరోధక శక్తి తక్కువ అయితేనే ఇలాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. కాబట్టి కంపల్సరిగా ఈ హైడ్రోకొలాన్ థెరపీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంది. అదేవిధంగా మనం
ఈ హైడ్రోకొలాన్ థెరపీతో పాటు మనం నెక్స్ట్ ఏ పంచకర్మ థెరపీ అయినా కూడా చేయొచ్చు. స్పెషల్గా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సోరియాసిస్ పేషెంట్స్ అండి. సోరియాసిస్ పేషెంట్స్కి ఈ స్కిన్ డిసీజెస్ తగ్గడానికి హైడ్రోకొలాన్ థెరపీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చేయించుకొని వాళ్ళు మెడిసిన్ వాడిన వాళ్ళు చాలా రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను చూశారు. ఓకే. 8 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు వరలక్ష్మి అమ్మ. పిఎం పాలెం నుండి వచ్చాను. నేను 8 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎక్కడా కూడా ఇది అవ్వలేదు. ఈ టీవీలో చూశాను ఈ హాస్పిటల్ పేరు. నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన నెల రోజుల్లోనే అయినా చూడండి చక్కగా తగ్గింది. కాళ్ళు చేతులు సైళ్ళు అన్నీ తగ్గాయి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నల్లగా ఇవన్నీ మొత్తం నలుపంతా గోకేస్తుంటే బ్లడ్ కారిసి ఈడిపోయినట్టు ఉండేవమ్మా. నాకేమో ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన కాడి నుండి తగ్గింది. కాళ్ళు కూడా అంతే, కాళ్ళు కూడా రక్తాలు కారిసి ఇలాగ నల్ల మాడిపోయినట్టు అయిపోతే ఈ మందులు వాడడం వల్ల చక్కగా తగ్గాయి. ఎంతో హ్యాపీగా ఇదవుతున్నాను నేను. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు కె చంద్రరావు. మెదక్ జిల్లా తుప్రాన్ మండలం తుప్రాన్ నుంచి వచ్చాను. నేను సోయాసిక్ నుంచి 5 సంవత్సరాల నుంచి నేను ఎంతో బాధపడ్డాను. తగ్గుతాడు పెరుగుతూ మొదలెట్టింది. ఎన్నో హాస్పిటల్ చూశాను కానీ తగ్గలేదు. దగ్గరగా ఒక 50,000 ఖర్చు పెట్టినా నాకు మందులు తగ్గలేదు. టీవీలో చూస్తున్నాను. నేను టీవీలో ఆర్జే హాస్పిటల్ నుంచి చేయించుకున్న వాళ్ళందరూ మెరుగుపడ్డారు. అందుకే నేను 4 నెలలు 5-6 నెలలు ఉంచున్న వాళ్ళకి 1 నెలలో తగ్గిపోతుందా 2 నెలల్లో తగ్గిపోతుందా నేను విన్నాను. ఇక్కడికి వచ్చాను. వచ్చిన దాని మీద నాకు 1 నెల మందులు ఆడితే నాకు తగ్గింది. మా చేతులు మొత్తం నా పొట్టు ఇదంతా పొట్టు కింద ఉండేది. నెత్తి మీద పొట్టు రాలిపోయేది. కానీ నాకు చాలా మెరుగ్గా తగ్గిపోయింది. 1 నెల వాడితే మొత్తం తగ్గిపోతుందని చెప్పారు. ఈ ఆర్జే హాస్పిటల్కి నేను ఎంతో వందనాలు సమర్పించుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే సోయాసిక్స్తో బాధపడే వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటే తొందరగా నయమైపోతుంది. 5-6 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నాకే 1 నెలలో తగ్గింది. డాక్టర్ అమ్మ గారికి ఈ హాస్పిటల్కి నాకు వందనాలు సమర్పించుకుంటున్నాను. 18 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 18 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత మీ పేరు చెప్పండి. నా పేరు విజయ. ఇక్కడికి ఏ ఇబ్బందితో వచ్చారు? సోరియాసిస్ ఇబ్బందితో వచ్చాను మేడం. ఎన్ని రోజుల నుంచి మీకు సోరియాసిస్ ఉందమ్మా? 18 సంవత్సరాల సంది ఉంది మేడం. చాలా హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ తగ్గలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. తగ్గింది మళ్ళీ వచ్చింది, తగ్గింది మళ్ళీ వచ్చింది. ఏమేం లక్షణాలు ఉన్నాయి మీకు ఈ సోరియాసిస్ లో? సోరియాసిస్ వల్ల మంటలు పడతాయి. ఇక్కడ అంతా మచ్చలు, ఇవంతా మచ్చలు మొత్తం పెయినిండా వచ్చినాయి మేడం. ఇక్కడ మొత్తం నెత్తిలు తలలో కూడా వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి. పొట్టేమన్నా ఎక్కువగా రాలుతుండేదా? నిద్ర పట్టకపోవడం? మొత్తం తీస్తూనే ఉంటుంటే, కూర్చున్న జాగలో మొత్తం తీస్తూనే ఉంటుంటే పొట్టు. ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో చూసి ఇక్కడికి వచ్చాను. 3 నెలలు అవుతుంది. మొత్తం తగ్గిపోయినాయి. ఈ మందులు వాడిన నెల తర్వాత పొట్టు రాలడం అంతా ఆగిపోయిందా? మేడం తగ్గిపోయింది.
తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. అపాయింట్మెంట్ కొరకు 96555517 నంబర్ను సంప్రదించండి. ఆర్జేఆర్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. ఓకే డాక్టర్ వసంతి గారు, చాలా చక్కటి వివరాలు తెలియజేశారంటే చూసే ప్రతి పేషెంట్కి అర్థమయ్యే విధంగా ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎటువంటి వ్యాధులకు ఎలాంటి థెరపీస్ ఉన్నాయి, ఆ థెరపీస్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జాన్ వాస్తే, కొలన్ థెరపీ, అలాగే మోకాళ్ళ నొప్పులకి లేపనంతో చేసిన థెరపీలు, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూశారు కదండి, మరి మీకు కూడా ఎటువంటి థెరపీస్ కావాలన్నా, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన థెరపీస్ అన్నింటినీ కూడా ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి మీరు కూడా తీసుకోవచ్చు. అలాగే చక్కగా నయం అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. ఇది ఈనాటి ఆర్జీఆర్ స్పెషల్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.